పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రజలు నిలువున మునిగిపోతున్నారు. రోజుకో కొత్త తరం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసి సైబర్ కేటుగాళ్ల ఎత్తులను అంచనా వేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో షీల్డ్ 2025 పేరిట 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రైవేటు సంస్థలు, సైబర్ నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. ఆ వివరాలు చూద్దాం. సైబర్ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా షీల్డ్ 2025 కాన్క్లేవ్ ప్రారంభమైంది. హెచ్ఐసిసి వేదికగా జరుగుతున్న ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, వాటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు, సైబర్ నిపుణులు పాల్గొన్నారు. షీల్డ్ 2025 కాన్క్లేవ్ను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిపుణులు, ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని రకాల వనరులను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చేందుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలో సైబర్ నేరగాళ్ల దోపిడీ ఆర్థిక వ్యవస్థకు, పౌరులకు ముప్పుగా మారిందని, ఫేక్ న్యూస్ మరో ముప్పుగా పరిణమించిందన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు పరిష్కారంగా 24/7 పనిచేసేలా సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930ను ఏర్పాటు చేశారని, దీని గురించి ప్రజలందరికీ తెలిసేలా కృషి చేయాలన్నారు. పూర్తి స్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పౌరులను రక్షించడానికి అంకితమైన సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ వంటి భద్రతా సదుపాయాలు అందుబాటులో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. సైబర్ భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే తెలంగాణలో 7 కొత్త ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని సీఎం ప్రశంసించారు. నేరాల శైలి మారుతోందని, మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణలో మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు సైబరాబాద్ పోలీసులను, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ను సీఎం అభినందించారు. We launched 7 new specialized cybercrime police stations in last year. I congratulate the DGP and Director of Cyber Bureau for creating these facilities. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, సాంకేతికతతో మరిన్ని అవకాశాలు లభిస్తాయని, అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డీప్ ఫేక్, ర్యాన్సమ్ వేర్, మాల్వేర్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సాంకేతికత 2 వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని, సైబర్ దాడుల వల్ల ఎన్నో వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. సైబర్ నేరాల వల్ల భారత్ ఏటా 15,000 కోట్లను నష్టపోతోందని మంత్రి శ్రీధర్బాబు ఆందోళన వ్యక్తం చేశారు. Many software products are coming to arrest. Few things like deep fakes, and we are moving from deep fakes to digital arrests, from ransomware to malware, from state-sponsored attacks to stealing of sensitive data. The nature of threats is constantly evolving. నేరాలను అరికట్టేందుకు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేసిన శిఖా గోయల్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితనానికి కేంద్రం అవార్డులు కూడా ఇచ్చిందన్నారు. 14 రాష్ట్రాల నుంచి పోలీసు అధికారులు ఈ కాన్క్లేవ్కు హాజరు కావడంపై సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హర్షం వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.